సంచలనం సృష్టించిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుత కోట డ్రైవర్ హత్య కేసులో విచారణను వేగవంతం చేశారు చెన్నై పోలీసులు. తన రాజకీయ ప్రాబల్యం తగ్గించే కుట్రలో భాగంగానే డ్రైవర్ రాయుడును హత్య చేశారని, అందుకు దారితీసిన పరిస్థితులపై లోతుగా విచారణ చేపట్టాలంటూ కొన్ని ఆధారాలను పోలీసులకు నిందితురాలు వినుత కోట అందించడంతో ఆ దిశగా విచారణ జరుగుతోంది. ప్రధానంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి ఈ కేసులో పోలీసులు సమన్లు అందించేందుకు రంగం సిద్ధం చేయడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ వినుత కోట డ్రైవర్ రాయుడు హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కేసులో ఛార్జ్షీట్ వేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. విచారణలో భాగంగా ఇప్పటికే బెయిల్పై ఉన్న నిందితులు వినుత కోట, ఆమె భర్త చంద్రబాబు, డ్రైవర్ షేక్ తాసర్, శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఐటీ వింగ్ నేత శివకుమార్తో పాటు వినుత కోట తండ్రి భాస్కర్ బాబును పోలీసులు విచారించారు. వీరితో పాటు ఈ కేసులో కీలకంగా మారిన జనసేన పార్టీ కార్యకర్త పేట చంద్రను చెన్నై 7 వెల్స్ పోలీసులు విచారించారు. ఈ కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి సమన్లు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. త్వరలో ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఇప్పటికే ఆయన అనుచరుడు సుజిత్ కుమార్ రెడ్డిని సెల్ ఫోన్ కాల్ డేటా, బ్యాంక్ స్టేట్మెంట్లు ఆధారంగా విచారించారు. చెన్నై పోలీసులు సోమవారం శ్రీకాళహస్తి చేరుకుని జనసేన పార్టీ కార్యకర్త పేట చంద్రను విచారించి స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. అతని బ్యాంకు లావాదేవీలు పరిశీలించారు. వీరితో పాటు మృతుడి అమ్మమ్మ, స్నేహితుడు పవన్ను విచారించి వారి ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ స్టేట్మెంట్లు నమోదు చేశారు. ఈ కేసులో మృతుడు రాయుడు గోల్డ్ చైన్ కొనుగోలు చేసిన షాపు యజమానిని కూడా పోలీసులు విచారించారు. రాయుడు హత్య చేయబడలేదని, ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు అంటూ మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్య చేసుకుంటే చెన్నైలో బేసిన్ బ్రిడ్జ్ దగ్గర డ్రైనేజ్ కాలువలో పడేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో వినుత కోట తండ్రి భాస్కర్తో పాటు వారు ఉంటున్న ఇంటి యజమానిని, వినుత కోట ఇంట్లో పని మనిషిని కూడా పోలీసులు విచారించి వారి స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. కాగా డ్రైవర్ రాయుడు హత్య తర్వాత డెడ్ బాడీ తరలించిన వాహనాలు AP03 CU 225 TN 11R 2791 వాహనాలు చెన్నైకి వచ్చే మార్గంలోని టోల్ గేట్ల ద్వారా ఏ సందర్భంలో ఎన్నిసార్లు తిరిగాయి అనే దానిపై పూర్తి ఆధారాలతో కూడిన టోల్ ప్లాజా డేటాను సేకరించారు. రాయుడు హత్య కేసులో పోస్టుమార్టం నివేదికలో వచ్చిన కీలక సమాచారం ఆధారంగా ఈ కేసులో మరిన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. మరోవైపు డ్రైవర్ రాయుడు సెల్ ఫోన్లో ఉన్న సోషల్ మీడియా చాటింగ్, కీలక సమాచారంపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. త్వరలో ఈ కేసులో ఛార్జ్షీట్ వేయనున్నారు.